నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, భారతదేశ సంస్కృతి సనాతన సాంప్రదాయాల్లో జీవనదులకు అత్యున్నత స్థానం ఉంది. గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి ప్రధాన నదులన్నిటినీ స్త్రీమూర్తులుగా, పవిత్ర దేవతలుగా భావించి పూజించడం తరతరాలుగా మనకు వస్తున్న ఆచారం. అయితే ఈ దేశంలో ప్రవహించే వందలాది నదుల్లో ఒక్క నది మాత్రం పురుష నదిగా పరిగణిస్తారు. అదే ఈశాన్య భారత జీవనాడి అయిన బ్రహ్మపుత్ర నది. ఆ నది పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మదేవుని కుమారుడు అని అర్థం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు అమోఘ దంపతుల దివ్య సంకల్పంతో ఈ నది ఉద్భవించిందని ప్రతీతి. అందుకే ఇతర నదులన్నింటినీ నది అంటే స్త్రీలింగం అని పిలిస్తే బ్రహ్మపుత్రుని మాత్రం నద్ పుల్లింగం అని సంబోధిస్తారు. టిబెట్లోని మానస్ సరోవరం సమీపంలో గల చెమాయుంగ్ దుంగ్ హిమానీ నదం వద్ద ఎర్లుంగ్ చాంగ్సో పేరుతో జన్మించే ఈ మహాప్రవాహం హిమాలయాలను దాటుకొని అరుణాచల్ ప్రదేశ్లోకి దిహాంగ్ లేదా సియాంగ్ పేరిట ప్రవేశిస్తుంది. అనంతరం అస్సాం లోయలో దిబాంగ్ లోహిత్ ఉపనదులతో కలిసి మహావిస్తారమైన బ్రహ్మపుత్రగా అవతరిస్తుంది. ఈ నది ఉగ్రరూపం, ప్రవాహ వేగం మిగతా నదుల కంటే భిన్నంగా ఉంటాయి. వర్షాకాలంలో అస్సాం లోయను ముంచెత్తే వరదలు, భీకర గర్జనతో కూడిన నీటి ప్రవాహం దీనికి పురుష లక్షణాలను ఆపాదించేలా చేస్తాయని స్థానికులు విశ్వసిస్తారు. వేల క్యూసెక్కుల నీటి ఉధృతి కిలోమీటర్ల మేర వెడల్పైన తీరం చూస్తే సముద్రమే నేలపై పారుతోందా అన్నంత విస్మయం కలుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన మజూలి ఈ బ్రహ్మపుత్ర నది మధ్యలోనే ఏర్పడడం ఒక గొప్ప భౌగోళిక అద్భుతం. వైష్ణవ సంస్కృతికి, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయమైన ఈ ద్వీపం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. అదే సమయంలో బ్రహ్మపుత్రలో ఉండే అత్యంత చిన్న నివాసిత నదీ ద్వీపం ఉమానంద కూడా గౌహటి సమీపంలోనే కొలువై ఉండడం గమనార్హం. భారత్, చైనా, బంగ్లాదేశ్ దేశాల గుండా ప్రవహించే ఈ అంతర్జాతీయ నది చివరకు బంగ్లాదేశ్లో జమున పేరుతో ప్రవహించి గంగా నది పాయ అయిన పద్మతో సంగమించి ప్రపంచంలోనే అతిపెద్దదైన సుందర్బన్స్ డెల్టాను నిర్మిస్తూ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆధ్యాత్మికత, విలక్షణమైన భౌగోళిక వైవిధ్యాలు కలగలిసిన బ్రహ్మపుత్ర భారత నదీ వ్యవస్థలో ప్రత్యేకమైన పురుష ప్రవాహంగా శాశ్వత గుర్తింపు పొందింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.